ఇంట్లో అయితే ఒక ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా! అదేంటో కాదండి. మా వదిన సీమంతం అనమాట. ఇంకా సీమంతం కోసం డెకరేషన్ అనేది ఉండాలి కదా! అందుకే ఇలా అయితే సింపుల్‌గా డెకరేషన్ అనేది ప్లాన్ చేసుకున్నాము. ఇంకా డెకరేషన్ వాళ్ళని పిలిపించుకొని మార్నింగ్ 8-9 లోపు అయితే డెకరేషన్ అనేది మాకైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే మా లావణ్యని రెడీ చేసేసి పారాని అయితే పెట్టేశాను. కోన్ పెడదాం అనుకున్నాము. బట్ ఎందుకులే వద్దు అనేసి ఇంకా పారాని అనేది పెట్టేశాము. ఇంకా రెడీ చేసి లావణ్యని అయితే పైకి తీసుకొని వెళ్ళి ఇంక ఈ అమ్మాయికి వేయడానికి అక్షింతలు అయితే కలిపేస్తున్నాను. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారండి. రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వాలి కదా! సో వాళ్ళ కోసం ఇక్కడ అందరూ రిటర్న్ గిఫ్ట్లు అనేది అందరూ ప్యాక్ చేసేస్తున్నారు. ఇలా అందరూ కలిసి చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో కదా! చూడండి అసలు అందరూ కలిసి అంత హ్యాపీగా మాట్లాడుకుంటూ అసలు చాలా హ్యాపీగా రిటర్న్ గిఫ్ట్లు అనేది చాలా ఫాస్ట్‌గా అనేది కంప్లీట్ చేసేసి మాకైతే ఇచ్చేశారు. బాక్స్ ఇట్లా జాకెట్ పీస్ ఇవన్నీ వేసేసి అయితే ఇచ్చారు. ఇది చిలకలు అనమాట. ఇది మ్యాండేటరీగా వెయ్యాలంట. సో మా బావ వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ అమ్మాయిని కూర్చోబెట్టడానికి ఫస్ట్ ఒక 5 ముత్తైదువుల చేత అయితే అక్షింతలు వేసి అమ్మాయిని అయితే కూర్చోబెట్టారు. ఇంకా ఫస్ట్ వాళ్ళ అమ్మాయి గంధం రాసి బొట్టు పెట్టింది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అమ్మాయికి అయితే గంధం రాసి బొట్టు పెట్టేసి తెచ్చిన ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తెచ్చిన చీర అయితే ఇవ్వాలంట. అంటే సారగా ఇవ్వాలంట కదండి. మనకి తెలియదు ఇలాంటివన్నీ. ఇంకా వీళ్ళైతే తీసుకొచ్చారు. మా బావ అయితే అసలు ఎన్ని ఐటమ్స్ తెచ్చాడో స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ఇంకా సార పెట్టాలి కదా అని ఇంకా ఫస్ట్ మా బావ వాళ్ళైతే సార పెట్టేశారు. ఇంకా తర్వాత మేమైతే పెట్టేశాము. నేను కూడా శారీ అనేది తీసుకొచ్చాను మా లావణ్యకి నచ్చిందే తీసుకొని వచ్చాను. తనకి లావెండర్ కలర్ అంటే చాలా ఇష్టం అంట. అందుకే నేనైతే ఈ లావెండర్ కలర్లో అయితే శారీ తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చిన శారీ అయితే అమ్మాయికి నేనైతే పెట్టేశానండి. మన ఇంట్లో మనకి ఫంక్షన్ అయితే రెడీ అవ్వడానికి అసలు టైమే సరిపోదు. నేనైతే లాస్ట్ 5-10 మినిట్స్లో రెడీ అయ్యి పైకొచ్చాను. అమ్మాయిని రెడీ చేయడం ఇంట్లో పనులు చూసుకోవడమే సరిపోయింది. ఇంట్లో ఫంక్షన్ అంటే అంతే కదా అసలు. మా బావకేమో ఆ టైంలో అస్సలు బాగోలేదు. ఫీవరు జలుబు దగ్గు అలా ఉందనమాట. అందుకే ఫంక్షన్లో అయితే డల్గా ఉన్నాడు. అసలు ఏం చేయలేకపోయాడు. అంత విగ్గా అయిపోయాడు అనమాట ఈ ఫీవర్ వల్ల. ఏంటో అండి ఇప్పుడు అందరికీ అలాగే అవుతున్నాయి. ఇంకా మేము తెచ్చిన సార్ అయితే లావణ్యకు పెట్టేసి ఆశీర్వదించేసాము. ఇంక వీళ్ళైతే వాళ్ళ పిన్ని వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా అయితే శారీ అనేది తీసుకొచ్చారు. ఇంక వీళ్ళైతే మా పెద్దమ్మ వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళ అన్న వైఫ్ వాళ్ళ డాటర్ అనమాట. అంటే మా చెల్లెలు. ఇంకా వాళ్ళు కూడా సారీ అనేది పెట్టేశారు. ఇంకా అందరూ 1 బై 1 అయితే ఇచ్చేస్తున్నారండి. ఈ పిల్ల మా అక్క, మా పెద్ద అక్క, రెండో అక్క అనమాట. నాకు 5-6 అక్కలు ఉన్నారు. అందులో రెండో అక్క. ఇంకా 1 బై 1 అయితే అందరూ తెచ్చిన శారీస్ అయితే పెట్టేస్తున్నారు. అసలు యాక్చువల్గా కింద ప్లాన్ చేద్దాం అనుకున్నామండి. బట్ సీమంతం అనేది ఇంట్లోనే ప్లాన్ చేయాలంట. అందుకని ఇలా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ప్లాన్ చేసాము. అందుకే కొంచెం ఇరుకిరుగ్గా ఉంది. అదే కింద అయితే చాలా స్పేసియస్గా ఉండేది. కానీ పంతులు గారు ఇంట్లోనే చేయాలి అప్పుడే బాగుంటుంది అనేసి చెప్పారు. అందుకే ఇంట్లో అనేది ప్లాన్ చేసాము. ఇక్కడ చూసారా మా అన్నని మా వదిన్ని అంత గట్టిగా పట్టేసుకుంటున్నాను. ఇదైతే ఇంకా మా ఫ్యామిలీ పిక్ అనమాట. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాము అందరం. మా లుక్ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయండి. అండ్ మా లావణ్య ఎలా ఉందో ఫస్ట్ అయితే మీరు కమెంట్ చేయండి. సింపుల్గా అయితే రెడీ చేసాము. మళ్ళీ ఎక్కువ అంతగా ఏం రెడీ చేయలేదు. ఇక్కడైతే వీళ్ళు వచ్చి మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళ అన్నలు అనమాట. అందరూ ఒక ఫ్రేమ్లో అయితే దిగేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వదించేశారు. వీళ్ళైతే మా అక్క ఫ్రెండ్స్ అంటే లావణ్య వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ అక్కడి నుంచి పాపం చాలా కష్టపడి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ రావడం కూడా. మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనకు అసలు ఎంత హడావిడి ఉండిద్దో అదే వేరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే తీరిగ్గా వెళ్ళి ప్రశాంతంగా ఫంక్షన్ చూసి వచ్చేయచ్చు. బట్ మన ఇంట్లో ఫంక్షన్ అయితే అలా కాదు. కింద ఏదో ఒకటి అవసరం ఉందని వాళ్ళు పిలుస్తారు, బయట పిలుస్తారు, ఇక్కడ రిలేటివ్స్ అది కావాలి ఇది కావాలి అని అంటారు. అలా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అసలు నాకైతే అసలు చాలా కష్టమైపోయింది. అమ్మేమో కొంచెం మెట్లు ఎక్కడం దిగడం కష్టం కదా అన్నిసార్లు అంటే ఇంకా మా నాన్నేమో బయట పనులు చూసుకుంటున్నాడు. మా బావకేమో బాగలేదు. ఇక్కడ మా అన్నేమో ఇంక అమ్మాయి పక్కన కూర్చోవలసి వచ్చింది. ఇంకేది కావాలన్నా పైకి కిందకి తిరగడంలోనే సగం టైం అయితే అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా వీళ్ళకైతే మంగళహారతి ఇచ్చేసి అమ్మాయిని అయితే ఇలా లేపేసాము. ఇంకా తర్వాత వీళ్ళకైతే స్టిల్స్ తీస్తున్నాము. మధ్యలో మేము కూడా దిగామన్నమాట కొన్ని పిక్స్ అయితే. ఇంకా వీళ్ళకి పిక్స్ తీస్తుంటే మధ్యలో ఇంకా లంచ్ అనేది వచ్చింది. లంచ్ బయట ఆర్డర్ ఇచ్చామండి. ఏమేమి ఇచ్చారంటే బాదుషా ఫస్ట్ స్వీట్ అయితే బాదుషా పెట్టారు. తర్వాత ఒకటైతే వడ అండ్ ఇక్కడైతే పులిహోర. అసలు పులిహోర టేస్ట్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా వచ్చింది పులిహోర మాత్రం. అండ్ ఇక్కడైతే పప్పు ఇవన్నీ కూడా నారాయణ క్యాటరింగ్లో ఇచ్చారంట. టేస్ట్లు మాత్రం చాలా బాగున్నాయి. కనిగిరిలో నారాయణ క్యాటరింగ్ ఎంతమందికి తెలుసో నాకైతే కమెంట్ చేయండి. తర్వాత ఆలు మునక్కాయ కర్రీ. ఇక్కడైతే పులిహోర ఉంది కదా అందులో కాంబినేషన్గా ఆలూ ఫ్రై. ఇక్కడైతే దోసకాయ రోటి పచ్చడి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఈ రోటి పచ్చడి మాత్రం. ఇక్కడైతే ఇంకా వైట్ రైస్ అనమాట.
తర్వాత వచ్చేసి ఇంకా సాంబార్. అసలు సాంబార్ లేనిదే భోజనం అనేది కంప్లీట్ అవ్వదు కదా! సాంబార్ ఉంటేనే ఆ మీల్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా రసం కూడా పెట్టించాడు మా నాన్న, టేస్ట్ బాగుంటుందిలే అనేసి. ఇంకా ఫైనల్గా వడియాలండి, అంతే. ఇలా సింపుల్ మెనూతో లంచ్ అనేది కంప్లీట్ చేసేసాడు మా నాన్న. ఒక 200 మెంబర్స్ వరకు వచ్చారండి. సో సింపుల్గానే చేసుకున్నాము. పెళ్ళంతా హడావిడిగా అయితే ఏం చేయలేదు, చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇంక ఇక్కడైతే లంచ్ టైంకి ఇంక అందరూ వచ్చి లంచ్ అయితే ఫినిష్ చేసుకుంటున్నారు. ఇక ఒక పక్క లంచ్ జరుగుతుంటే పైన మాత్రం ఇంకా మా అన్నయ్య వాళ్ళకి ఫొటోస్ తీస్తున్నారు, స్టిల్స్ తీస్తున్నారు అనమాట. వాడి స్టిల్స్కి మేమందరం కష్టపడాల్సి వచ్చింది. అసలు చూడండి మీరే, మీకే అర్థమవుతుంది. మంచిగా వాడి ఫొటోస్ కోసం నేను, మా చెల్లి అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు, మా అన్న వాళ్ళ పిల్లలు అందరూ అయితే ఇలా పూలు అనేది వేస్తున్నారు, మంచి పిక్ అనేది రావాలని. బట్ ఇంత కష్టపడ్డందుకు మంచి పిక్సే వచ్చాయి. ఇంకా మా వదినకి ఏమేమి చీరలు వచ్చాయి, ఏమేమి బ్యాంగిల్స్ వచ్చాయి ఇక్కడైతే చూపిస్తాను చూడండి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చాయి. ఈ ఆరెంజ్ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. అండ్ ఇక్కడైతే సిమెంట్ కలర్లో ఉన్నాయి బ్యాంగిల్స్, చాలా బాగా వచ్చాయి. ఇంక ఇక్కడైతే పింక్ కలర్, లైక్ గ్రీన్ కలర్, డిఫరెంట్గా చాలా కలర్ఫుల్గా చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయి. పింక్ కలర్ అయితే నాకు భలే నచ్చాయి అనమాట బ్యాంగిల్స్. మా లావణ్య ఏవి తీసుకెళ్ళలేదు, అన్నీ ఇక్కడే పెట్టింది. మళ్ళీ ఇక్కడికే వస్తాను కదా అప్పుడు తీసుకుంటాను. ఈ బ్యాంగిల్స్ అయితే మా నాన్న వేయడానికి తీసుకొచ్చాడు చాలా సెట్లు. ఇంక ఈ 2 సెట్లే మిగిలాయి అనమాట. అన్నీ లావణ్యకైతే వేసేసారు. ఇవన్నీ లావణ్యకు వచ్చిన శారీస్ అనమాట. మీకైతే ఒక్కొక్కటి చూపిస్తాను. ఇందులో మీకు ఏ శారీ నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే చూసారా, ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ ఫుల్ వర్క్ వచ్చింది విత్ టిష్యూ ఫ్యాబ్రిక్లో ప్లెయిన్ శారీ వచ్చిందండి. శారీ మాత్రం బాగుంది. ఇది కూడా లైక్ టిష్యూ శారీలోనే ఎల్లో కలర్ లైక్ ఇలా వచ్చింది. ఇది కూడా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్స్ ఏమంటారో నాకు పెద్దగా తెలియదు కానీ బట్ శారీస్ అయితే అన్నీ బాగానే వచ్చాయండి. ఇవైతే కొంచెం బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కలర్ కూడా యూనిక్గా ఉంది. ఇది కూడా ఫ్లవర్స్ వచ్చి బాగుంది. ఇది ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు, చాలా సార్లు వేర్ చేశారు కూడా. బట్ ఓల్డ్ అయిపోయింది కానీ కలర్ కాంబినేషన్ బాగుంది. ఇదైతే పట్టు టైప్లో వచ్చింది, నాట్ బ్యాడ్, బాగుంది ఈ శారీ కూడా. ఇదైతే లావణ్య వల్ల అమ్మ వాళ్ళు తెచ్చారు, అంటే లావణ్యనే తీసుకుంది. ఇదే నచ్చింది అనేసి వాళ్ళ అమ్మ వాళ్ళు డబ్బులు వేస్తే ఈ శారీ అయితే నేను తీసుకొచ్చాను అనమాట. తనకి పర్సనల్గా బాగా నచ్చిందంట, ఇదే కావాలి అంటే నేనైతే ఇంక షాప్కి వెళ్ళి ఈ కలరే తీసుకొచ్చాను, దానికి బాగుంటుందిలే అనేసి. ఇంక ఈ శారీ అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చారండి. ఇందాక చెప్పాను కదా వాళ్ళ బాబాయ్ వాళ్ళని. డబుల్ షేడ్లో ఇట్లా కుందన్స్ వచ్చి మెరుస్తూ చాలా బాగుందనమాట శారీ. ఇంక ఇలా డిఫరెంట్గా వైట్ బ్లూ కాంబినేషన్లో చాలానే తెచ్చారు. అన్నీ చూపించట్లేదు, కొన్నే చూపిస్తున్నాను మీకు. ఇలా పట్టు శారీస్, ఇదైతే మొత్తం పట్టు శారీకి ఫుల్గా వర్క్ వచ్చేసింది. బ్లౌజ్కి అయితే కట్టుకుంటే బాగుంటుందండి చూడ్డానికంటే కూడా. ఇంక ఇదైతే కాటన్ శారీ వైట్లో, ప్యూర్ కాటన్లా ఉంది. అంటే మనకి కట్టుకోలేము కానీ పెద్దవాళ్ళు, ఇప్పుడు మా అమ్మంత వయసు వాళ్ళు అయితే కట్టుకోవచ్చు. ఇది కూడా అంతే, ప్లెయిన్ శారీ వచ్చి ఇట్లా బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్తో వచ్చింది. షైనింగ్ మాత్రం చాలా బాగుంది శారీ. ఈ శారీ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఫుల్ వర్క్ తోటి శారీ అయినా ఆల్రెడీ ఇవి చాలా మంది కట్టుకొని ఉన్నారు. ఇది కూడా అయితే గ్రీన్ కలర్లో విత్ కుందన్స్తో వచ్చిందండి, కట్ వర్క్ తోటి. ఇప్పుడు ఈ కట్ వర్క్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మీషోలో కానీ లైక్ ఇన్స్టాలో కానీ బాగా వైరల్ అవుతున్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి పట్టు టైప్ శారీస్ అనమాట. సో మా లావణ్యకైతే ఇలా వచ్చాయి శారీస్, ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను కొన్నే తీసాను. నాకు అంత టైం సరిపోలేదు, ఇంట్లో పనే సరిపోయింది. ఒకటే చేసుకోలేదు కదండి, నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తేనే ఆవిడకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇంకా మంచిగా అయితే ఇలా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ మా లావణ్య సీమంతం అయితే కంప్లీట్ అయిపోయింది. సీమంతం ఏమో కానీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి వర్క్ ఉంటుంది చూడండి. అసలు మీకే అర్థమవుతుంది హౌస్ అనేది ఎలా అయిపోయిందో. అసలు ఇంకా 3 ఫ్లోర్స్ ఉంటుంది మా హౌస్ అయితే. ఈ 3 ఫ్లోర్స్ క్లీన్ చేసుకునేసరికి మాకైతే 2 రోజులు టైం పట్టింది. అసలు ఇది క్లీన్ చేసేసరికి మాకు దేవుడు కనిపించాడు చూడండి. అసలు మీకే అర్థమవుతుంది అసలు ఎలా అయిపోయాయో. ఇవంతా క్లీన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. మీకు చూపించింది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే, ఇంకా కింద ఉంది, పైన ఉంది. ఇవంతా ఎంత టైం పట్టాయో మాకైతే క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడైతే ఫైనల్గా కొన్ని క్లిప్స్ అయితే ఇస్తున్నాను మా ఫ్యామిలీ ఫొటోస్వి. మీకు ఇందులో ఏ పిక్ నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. నేను కట్టుకున్న శారీ కూడా నాకు బాగుందో బాగోలేదో మీరైతే కమెంట్ చేయండి. నేనైతే ఈ శారీ అమ్మవారికి పెట్టుకున్నానండి, అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టుకున్నాను. ఇంకా ఎలాగో సీమంతం వస్తుంది కదా అని ఇప్పటికైతే కుట్టించి వేర్ చేసుకున్నానండి. నా శారీ లుక్ బాగుందేమో మీరైతే కమెంట్ చేయండి. బాగుందో బాగలేదో ఏదైనా పర్లేదు, మీరైతే నాకు చెప్పండి. ఇంకా నేను మా లావణ్య కూడా అయితే కొన్ని స్టిల్స్ అయితే దిగాము. ఇంకా మా అన్న వాళ్ళకు కూడా తీశారు కొన్ని స్టిల్స్. బట్ అన్ని పిక్స్ ఇంకా నా దగ్గరికి రాలేదు, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. నాకు అంత టైం లేదు, వెంటనే బయలుదేరాను
కదా. ఇంక ఈ పిల్ల అయితే నా ఫ్రెండ్ పావని, మీకు తెలుసు కదా, ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇంకా వీటన్నిటిలో మీకు ఏ పిక్ బాగా నచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి అండి. నాకైతే నాది మా బావది ఈ పిక్ మాత్రం బాగా నచ్చింది. సో మన ఈ వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.